ముందుగా అందరు నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి వాళ్ళు చెప్పొచ్చు. ఎంపీ గారు ఏం చెప్తారో మరి. మాజీ ఎంపీ గారు ఒక విషయం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆత్మరక్షణలో పడింది రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఈ రోజు మనం నిన్న చూస్తారు, నోవోటెల్లో మీటింగ్ పెట్టేసి ఎవరు మాట్లాడొద్దు, మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడొద్దు, పార్టీ గురించి మాట్లాడొద్దు, మాట్లాడితే బాగుండదు, సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. పాప ఎమ్మెల్యేల పరిస్థితి ఏమో క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటనకు పోతే ప్రజలందరూ తిరగబడడం, ఏమైనా మీ హామీలు అడగడం వాళ్ళకి ఇబ్బంది. ప్రజలతో ఆయనకి వాళ్ళకి ఇబ్బంది, పార్టీతోన వీళ్ళు ఈయనను నిర్బంధించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించి మరి ఆ విధంగా మాట్లాడినట్టు. ఇంకొకటి ఆయన ఒకటే చెప్తున్నాడు, బాల్ నా పరిధిలో లేదు, పిసిసి పరిధిలో లేదు, ఢిల్లీకి పోయిందని చెప్తున్నాడు. మేము ఆ రోజు నుంచి ఇదే మాట్లాడుతున్నాం. ఈయన యొక్క రాజకీయ జీవితం అంతా ఢిల్లీ పెద్దల చేతిలో ఉన్నది. తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టేసాడు. ఒక ముఖ్యమంత్రిగా, ఒక పిసిసి అధ్యక్షుడిగా నిర్ణయం వాళ్ళు తీసుకొని చెప్పాల్సిన మీరు అవసరం కూడా ఉంది. ఇక్కడ నిర్ణయిస్తారు పెద్దగా. ఇక్కడ ఒక కీన్ అబ్జర్వేషన్ చేయాలి రామ్మోహన్ గారు. గతంలో ఇప్పుడు ఏదన్నా ఒక ప్రభుత్వానికో లేదంటే సొంత పార్టీ వాళ్ళు సరిగ్గా చేయలేకపోయినో మరి పార్టీ అధినాయకుడిగా ఆయనకు ఆ హక్కు ఉంటుంది, అది చేయాలి, కంపల్సరీ వాళ్ళకి దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. ఆ దిశానిర్దేశం సరిగా చేయకే కదా గతంలో మీ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. దీనిలో వాస్తవం లేదంటారా? మేము అధికారం కోల్పోయింది మా దిశానిర్దేశం కరెక్ట్ లేక కాదు, ప్రజలకి మేము చేయలేక కాదు, మా పైన ఎవరు పెత్తరికం చేసేవాళ్ళు లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణకు పూర్తి అస్తిత్వాన్ని నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా. ప్రజలు వీళ్ళు చెప్పిన అబద్ధ మాటలకు మోసపోయి వాళ్ళకు ఓటేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది. ఓటేసిన తర్వాత ఈ రోజు అర్థమవుతుంది, అయ్యో ఎందుకు ఇట్లా వేసినా, మా పరిస్థితి ఇట్లా అయిపోయింది కదా, బాధపడతా ఉన్నారు. అది క్షేత్రస్థాయిలో మీరు వెళ్తే కూడా కనిపిస్తుంది వాస్తవానికి. ఎందుకంటే మేము మా పార్టీగా మేము గొప్ప అని చెప్పుకోవట్లేదు, వాస్తవ పరిస్థితి మీకు చెప్తున్నా. అక్కడ ఉన్న పెద్దలు రాజకీయ విశ్లేషకులు మన రామ్మోహన్ గారు, రాజమౌళి గారు కావచ్చు, ఎవరెల్లా క్షేత్రస్థాయి పరిస్థితి ఉన్నది. కొంచెం కొన్ని దగ్గర కనిపించకపోవచ్చు, కానీ క్షేత్రస్థాయిలో వాస్తవానికి ఈ రోజు కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుండే మనకు డైలమాలో పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు ఈ యొక్క ప్రజలకు ఒక్క విషయం ఆలోచన చేయండి మీరు. ఏదైతే ₹1,00,000 మేము తులం బంగారం కలిపి ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తానని ఆడపిల్లలకు చెప్పిన మాట, కనీసం జ్ఞానం ఉండాలి. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, యావత్ భారతదేశంలో కావచ్చు, ఒక సెంటిమెంట్ ఉంటుంది మనకు. పసుపు కుంకాల కింద ఆడపిల్లకి ఇస్తాన సొమ్ము మాట ఇచ్చిన తర్వాత ఇవ్వకుండా ప్రపంచంలో మగ పుట్టుకు ఎవడు కూడా ఈ యొక్క మాట దాటవేయడు, తప్పడు కూడా. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయితే పరిస్థితి రామ్మోహన్ రేవంత్ గారు, రెడ్డి ఇక్కడ గారు మీ కాంగ్రెస్ అన్నలాగా పార్టీ తన ప్రభుత్వాన్ని స్థాపించి కేవలం సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నర టైంలో కొంత టైం తీసుకునే అవకాశం కూడా ఇవ్వక డే 1 నుంచి మా మీద దాడి చేస్తూనే ఉంది బీఆర్ఎస్ పార్టీ అని ప్రధానంగా పొంగులేటి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పే మాట. దానిలో కూడా మరి వాస్తవం లేదంటారా? మీరు మాట్లాడేది అసలు కాంగ్రెస్ పార్టీకి టైం ఇచ్చారా? మనం ఒక్కసారి గమనించాలి మనం. ఇందులో రేవంత్ రెడ్డి వచ్చి పెద్దగా పొడిచేది ఏం లేదు అక్కడ. ఎందుకంటే ప్రభుత్వం నడుస్తున్న ప్రభుత్వం కదా, ఆయనకి దేని కొరకు సమయం ఇవ్వాలి? ఏం కొత్తగా ఏం చేస్తున్నారు? తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిందా? రాష్ట్రాన్ని తీసుకొచ్చిందా? ఏం కష్టపడి ఇప్పుడే ఈ మాట ఎవరనాలంటే, ఇప్పుడైతే కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిండో అప్పుడు మాట్లాడాల్సిన మాట ఇది. రాష్ట్రం వచ్చింది, 10 సంవత్సరాలు గడిచిపోయింది, రొటీన్ లో పడిపోయింది, పరిపాలన మొత్తం అన్ని శాఖలకు అందరు ఉన్నారు, అంతా ఎస్టాబ్లిష్మెంట్ అంతా సెటప్ అయిపోయింది కదా. నువ్వు వచ్చి సీట్ లో కూర్చున్నావు, అంతే కదా. ఇక్కడ మీరు మాట్లాడిన మాటలో ఏమి రామ్మోహన్ గారు, మీరు మాట్లాడిన మాటలో ఒకటి అభ్యంతరకరంగా ఉంది. ఏమన్నా రాష్ట్రాన్ని తీసుకొచ్చారా, ఏం చేశారు వీళ్ళు అంటే, రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరండి? తెలంగాణ రాష్ట్రాన్ని అంటే దానిలో ఎవరు విద్యార్థులు కానీ లేదంటే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసేవాడు కానీ ఎవరు లేరా? వినండి, మేము ప్రతిసారి డిబేట్ లో అదే చెప్పినాం. చాలా మంది తెలంగాణ ఉద్యమం నడిపించారు కేసీఆర్ గారి కంటే ముందు, కానీ ఎవరికో సక్సెస్ కాలేదు. కేసీఆర్ గారు పెద్ద ఎత్తున యావత్ తెలంగాణను సబ్బండ వర్గాలు ఏకం చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే వరకు కూడా నిర్లిప్తతతో నిరాశతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక రకంగా వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏదో ఒక చోట పోతామని తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటలో వాస్తవం లేదంటారా? ఆ సిచ్యువేషన్ ని బీఆర్ఎస్ అధినాయకుడు యూజ్ చేసుకున్నాడు అనుకుంటున్నారు. రాజకీయ కోణంలో మాట్లాడితే ఒక్క నిమిషం, రాజకీయ కోణంలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ గత్యంతరమైన పరిస్థితుల్లో, ఎక్కడ దిక్కులేని పరిస్థితుల్లో, తప్పదనే పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఇవ్వకపోతే రేపు కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ బాధ మాకెందుకని సుమారుగా 7 కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారు ఆ రోజున కాంగ్రెస్ హైకమాండ్ తో మీతో కలిసి వర్క్ చేస్తాం, మీరు మేము ఒకటే డైరెక్ట్ గా మాట్లాడితేనే కదా జరిగింది. గత్యంతరం లేని పరిస్థితిలో ఇచ్చిందని మీరంటే ఎలా?
కాంగ్రెస్ యుద్ధ నీతి ఉంటది. యుద్ధ నీతి ఉన్నప్పుడు ఓహో మీరు చేస్తే నీతి యుద్ధాలు అన్నమాట. చేసే వినండి. యుద్ధ నీతిలో అవతల రాజు దృష్టి మరల్చడానికి గెలవడానికి శత్రువు పైన విజయం సాధించడానికి 196 ఎత్తులు వేస్తారు. యుద్ధ నీతి అది. ఆ యుద్ధ నీతులు తెలంగాణ సాధించుకునే భాగంలో 196 మాట్లాడినాం. అంతే తప్పితే ఏదో వాళ్ళ నుంచి మేము సాధించాలి, మేమేదో తీసుకోవాలి, నా కుటుంబానికి బాగుపడాలని కేసీఆర్ గారు ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఏం చేసినా తెలంగాణ కొరకే చేయడం జరిగింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఏ పార్టీతో కలిసిపోయినా, ఏ ఉద్యమ సంఘాన్ని దగ్గర తీసుకున్నా, ఎవరిని హక్కులో చేర్చుకున్నా కేవలం తెలంగాణ సాధన కొరకు మాత్రమే. ఒకసారి గమనించండి, మీరు ఎన్నిసార్లు రాజీనామా చేసిరండి బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో కూడా? మిగతా వాళ్ళు ఏం చేసిర్రు? ప్రజలు ఓట్లేరని తెలిసి కూడా 2 సార్లు రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి, నా చివరి వ్యక్తి వరకు ఈ ఉద్యమం పోవాలి, అందరికీ అర్థం కావాలి యొక్క పెయిన్ అని చెప్పేసి రాజీనామాలు చేసి పదవులకు కేవలం పదవులు పట్టుకొని పాకులాడి మీరు గెలిపించిన తర్వాత మేము 5 ఏళ్ళు ఉంటామని ఎక్కడ కూడా కేసీఆర్ మాట్లాడలేదు. అవసరం వచ్చినప్పుడు పదవిని తృణప్రాయంగా వదిలేసిన యొక్క చరిత్ర టీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ అనుసరలేదు. అంటే ఆలోచన చేయండి సార్. రాజకీయ కోణంలో చర్చకి TRS సంబంధం పార్టీ లేకపోయినా ఇంకో పనిచేయదని క్వశ్చన్ చెప్పొచ్చు. మిమ్మల్ని అందులో అడగాలి. తప్పులేదు. చర్చకి సంబంధం లేకపోయినా ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఇదే రకంగా కాంగ్రెస్తో ఎటువంటి ఇది లేకుండా బీఆర్ఎస్ మెడలు వంచి కాంగ్రెస్ మెడలు వంచి తెచ్చిన తెలంగాణలో ఈ రోజున అనేక స్కాముల్లో ప్రధానంగా లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత ఉండి ఆవిడ ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడిపొచ్చిన దీన్ని చూస్తే తెలంగాణ ప్రజలు ఈ రోజున ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీని నమ్ముతారని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి గమనించండి, మీరు తెలంగాణ సంబంధించినటువంటి ఈ యొక్క 10 సంవత్సరాల పరిపాలనలో కూడా తెలంగాణలో ఎక్కడో స్కామ్ జరగలేదు. కేవలం రాజకీయ ఆరోపణ, ఆ ప్రాజెక్టులో డబ్బులు పోయినా, ఈ ప్రాజెక్టులో డబ్బులు పోయినా అంటారు తప్పితే ఎక్కడ ప్రభుత్వ ఖజానాకు గడ్డి కొట్టి కేసీఆర్ కుటుంబం ఇక్కడ లబ్ధి పొందలేదు. కవిత గారు వ్యక్తిగత విషయం పక్క రాష్ట్రంలో ఏం జరిగింది అనేది కోర్టు తేడతలు చేసి దాని తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. కవిత గారి గురించి సందర్భం అసందర్భం కాబట్టి వారి యొక్క కేసు సుప్రీంకోర్టులో ఉన్నది, లేదా ఢిల్లీ హైకోర్టులో ఉన్నది, అది అక్కడ మాట్లాడాలి మనం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు. తెలంగాణ ఆడపడిచే కదండి ఆవిడ తెలంగాణ ఆడపడిచే కదా. ఎక్కడికి వెళ్ళినా కవిత గారు తెలంగాణ ఆడపడిచే అంటారు కానీ ఢిల్లీ ఆవిడ అనరు కదా. అదే చెప్తున్నా, తెలంగాణ ఆడపడుచు ఇక్కడ ఎక్కడ కూడా ఈ పార్టీకి గానీ, తెలంగాణ రాష్ట్రానికి గానీ, తెలంగాణ ఖజానాకు గానీ ఎక్కడ కూడా చేటు చేయలేదు. ఇది మనం గమనించాల్సిందని చెప్తాను. రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. రాజమౌళి గారు నమస్తే చెప్పండి. రాజమౌళి గారు, ఏదైతే ఈ